మామ పార్టీ చేసుకుందాం చెప్పగానే గుర్తొచ్చేది ఫస్ట్ మందు ఉంటది. సెకండ్ బిర్యానీ ఉంటది. కానీ ఒక డౌట్, రోజు బిర్యానీ తింటే మన హెల్త్ కి ఏమన్నా అవుతుందా? ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి రోజు తింటే? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిల్డ్రన్స్ గాని ఎక్కువ తింటుంటే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బిర్యానీలో న్యూట్రిషన్స్ ఏమేమి ఉంటాయో డిస్కస్ చేద్దాం. బిర్యానీ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ లైక్ రైస్. ఈ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సెకండ్, చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ. వీటిలో ప్రోటీన్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మజిల్ బిల్డింగ్ కి, బాడీ హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్పైసీస్. పసుపు గాని, దాల్చిన చెక్క గాని, యాలకులు గాని, చెక్క మొగ్గు గాని, బిర్యానీ ఆకు గాని ఇలాంటివి చాలా వేస్తారు కదా. ఇవి మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి అండ్ డైజెషన్ గాని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ కొంతమంది కార్డ్, సలాడ్ వీటితో తింటారు కదా, అండ్ ఆనియన్స్ గాని ఉంటాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఫైబర్ గాని లభిస్తుంది. ఇవి బిర్యానీలో ఉన్న న్యూట్రిషన్స్. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బెనిఫిట్ నెంబర్ 1, ప్రోటీన్. చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ తింటే ప్రోటీన్ వస్తుంది. అదే ఓన్లీ బిర్యానీ రైస్ తింటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ తప్పితే ఏం ఉండవు. మీ బాడీకి ఏమీ లభించవు. బిర్యానీలో ఐరన్ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ స్పైసీస్. ఈ స్పైసీస్ వల్ల డైజెషన్ కొంత ఇంప్రూవ్ అవుతుంది. కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే తగ్గుతాయి. ఇంకా రైస్ వల్ల ముందుగానే చెప్పినట్టు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది ఒకేషనల్ బెనిఫిట్స్ మాత్రమే. డైలీ హ్యాబిట్ అయితే ప్రాబ్లమే. అది ఎలా అంటే, ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్త్ డ్యామేజ్ అయిద్దంటే, ఒకటి హై క్యాలరీస్ అండ్ వెయిట్ గెయిన్. ఘీ, ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ వీటిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఓబిసిటీ రిస్క్ అనేది వస్తుంది. మాక్సిమం ఘీ గాని యూజ్ చేయరు, ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తారు. నెంబర్ 2, కొలెస్ట్రాల్. మీ బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీరు రెడ్ మీట్, ఆయిల్ వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సో మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మీ హార్ట్ ని డ్యామేజ్ చేస్తుంది. నెంబర్ 3, ఈ స్పైసీ గాని, సాల్ట్ గాని చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాంబినేషన్ వల్ల గ్యాస్ట్రిక్స్, ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలు వస్తాయి. నెంబర్ 4, కిడ్నీ మీద ఒత్తిడి. టూ మచ్ గా సాల్ట్ ఉండటం, ప్రోటీన్ ఉండటం. ఒకవేళ మీరు చికెన్ లేదా మటన్ బిర్యానీ తిన్నప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఉంటది కదా, సో మీ కిడ్నీ మీద ఒత్తిడి పడుతుంది. ఇది డైలీ తినే వారికి. ఒకేషనల్లీ లైక్ వీక్లీ గానీ, మంత్లీ 2 టైమ్స్ ఆర్ 1 టైం గానీ తినే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఏం రావు. ఫైనల్ గా న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్. మాక్సిమం మనం రైస్ ఎక్కువ తింటాం. సో ఈ బిర్యానీలో వెజిటేబుల్స్ గానీ ఏమి ఉండవు. అండ్ చికెన్ గానీ కొంచెం వేస్తారు. మీరు బయట వెళ్ళి తింటే మీ బాడీకి ఎలాంటి న్యూట్రిషన్స్ రావు. సో రోజు బిర్యానీ తింటే అదొక పాయిజన్ లాగా మీ బాడీకి యాడ్ అవుతుంది. చిన్న చిన్నగా యాడ్ అయితే ఫ్యూచర్ లో ఆ పాయిజన్ ఎక్కువ అయిపోయింది. మీ బాడీ అనేది కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు చిల్డ్రన్ చాలా మంది మారం చేస్తా ఉంటారు. మీరు గానీ ఎలా పడితే అలా వాళ్ళకి ఫుడ్ అనేది తినిపిస్తా ఉంటారు. మాక్సిమం బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ ఇంకా ఓన్లీ ఈవెన్ జంక్ ఫుడ్స్ మాత్రమే తినిపిస్తా ఉంటున్నారు రీసెంట్ గా అయితే. వాళ్ళ మీద ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ పడిద్దంటే, వాళ్ళకి కానీ ఒబిసిటీ ఇష్యూస్ రావటం, వాళ్ళ బాడీలో ఫ్యాట్ అనేది పెరిగిపోవడం, పూర్ డైజెషన్, స్పైసీస్ కాంబినేషన్ వల్ల లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతాయి. లేకపోతే అసలు డైజెషన్ అవ్వదు. మెయిన్ థింగ్ ముందుగానే చెప్పినట్టు జంక్ ఫుడ్ అడిక్షన్. బిర్యానీ అనేది అందరికి తెలుసు చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి తింటే అగైన్ అగైన్ తినాలనిపిస్తానే ఉంటది. సో అలా ఎడిక్ట్ అయిపోతాం. వాళ్ళు డైలీ లేదా వీక్లీ 4 ఆర్ 5 టైమ్స్ కావాలంటారు బిర్యానీ. ఈ అడిక్షన్ గానీ ఒక ప్రాబ్లమే. నెక్స్ట్, వీక్ ఇమ్యూనిటీ. న్యూట్రిషన్స్ అన్ని తక్కువ. సో న్యూట్రిషన్స్ ఏమి లేకపోతే ఏదైనా చిన్న జలుబు వచ్చినా గానీ తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే జంక్ ఫుడ్ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటం లేదు. ఫైనల్ గా కెమికల్స్ గానీ యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. మాక్సిమం బిర్యానీ అంటే మీరు ఇంట్లో ఏం కుక్ చేసుకోరు కదా. ఇంట్లో కుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్. డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకుంటారు, మసాలాలు తక్కువ వేసుకుంటారు. అది ఇంట్లో చేసిన మసాలాలు. నెక్స్ట్ బిర్యానీలోకి వేరే కర్రీస్, చికెన్ గానీ లేకపోతే వెజిటేబుల్ కర్రీస్ గానీ యూజ్ చేస్తారు. ఇలా చాలా. బట్ హోటల్స్ లో మాక్సిమం కెమికల్స్ యూజ్ చేస్తారు. అవి ఎలాంటి కెమికల్స్ అంటే ఆర్టిఫిషియల్ కలర్స్. రైస్ అనేది బ్రైట్ గా కనపడటానికి. సో వీటి వల్ల లివర్, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సెకండ్, అజినోమోటో, ఎంఎస్జి. ఈ కెమికల్ టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. దీని వల్ల హెడ్ ఏక్, ఒబెసిటీ, బీపీ ఇవన్నీ పెరిగిపోతాయి. లో క్వాలిటీ ఆయిల్ గాని యూజ్ చేస్తారు. రిపీటెడ్ గా యూజ్ చేసిన ఆయిల్ అగైన్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం జంక్ ఫుడ్స్ మొత్తం రిపీటెడ్ గా యూజ్ చేసిన ఆయిల్ నే యూజ్ చేస్తానే ఉంటారు. బయట మనం చూస్తాం
బట్ వాటికి అడిక్ట్ అవ్వటం వల్లనే అవేం మనకు కనపడవు. ఇప్పుడు కనపడకపోయినా ఫ్యూచర్‌లో నీకు చాలా బాగా కనపడతాయి లాంగ్ టర్మ్‌లో. అందుకే హోమ్ మేడ్ బిర్యానీ ఈజ్ ఆల్వేస్ బెటర్. బిర్యానీ తినమని చెబుతున్నా. బట్ డైలీ కాదు. వీక్లీ 1 టైమ్ ఆర్ మంత్లీ 2 ఆర్ 3 టైమ్స్. అది హోమ్ మేడ్ బిర్యానీ అయితే ఇంకా బెటర్. సో రోజు తింటే ఒబిసిటీ, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి ఫ్యూచర్ లో పక్కా వస్తాయి. మీరు వీక్ లో ఎన్నిసార్లు బిర్యానీ తింటారో కింద కామెంట్ చేయండి.